ఆర్సీబీ గెలిచిన తర్వాత, ఆర్సీబీ అనే కాదు ఏ టీం అయినా కానీ, వరల్డ్ కప్ ఒకవేళ ఇండియా గెలిచినా కానీ జనాలు ఆ ఆనందాన్ని తట్టుకోలేక సివిక్ సెన్స్ లేకుండా ఏది పడితే అలా చేస్తూ ఉన్నారు. బర్త్డేస్ కావచ్చు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మెయిన్ గా గవర్నమెంట్ ప్రాపర్టీస్ కి నష్టం చేస్తున్నారు. అది ఇలాగ డెమిగాడ్స్ వాళ్ళ, క్రికెట్ వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ సినిమా థియేటర్లు పగలగొట్టడం, సినిమా చేసి చించేది, సినిమా బాగుంటే ఒకలాగా పాడు చేస్తారు, సినిమా పాడైపోతే ఒకలాగా పాడు చేస్తారు. అమెరికాలో ఇలాగే ఏదో సినిమా పేరు తెలియదు, ఇలా చేసి మొత్తం పేపర్లు ఇసిరేసి సినిమా మధ్యలో ఆపేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు. బంద్ అంటే గవర్నమెంట్ బస్సులను కాల్చడం, గవర్నమెంట్ జీబులను కాల్చడం, గవర్నమెంట్ ఆఫీసులను కాల్చడం, ఇది చేస్తూ ఉంటారు. మొన్న రీసెంట్ గా ఇప్పుడు ట్రైన్లు కూడా కాల్చేస్తారు ఇలాగే ఒకసారి. సో ఇది ఆర్సీబీది వచ్చినప్పుడు చెప్తున్నాను, రీసెంట్ గా జరిగింది కాబట్టి, నేను ఇప్పుడు న్యూస్ చేస్తున్నాను కాబట్టి, అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి, ఇప్పుడు ఆర్సీబీది లేటెస్ట్ గా ఉంది. అండ్ దీస్ ఆర్ ద వీడియోస్ లాజికల్ ఇండియన్ వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి, డిఫరెంట్ ఇన్స్టా నుంచి తీసుకొని ప్రెజెంట్ చేశారు.